నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈరోజు పెద్ద సగ్గుబియ్యం, నార్మల్ సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో చూసుకుందాము. ఇంతకుముందు నేను నైలాన్ సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో మీతో రెసిపీ షేర్ చేసుకున్నాను. రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఇది ఒక వ్యూయర్ రిక్వెస్ట్ చేశారు చూపించమని ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను. ఇది మొత్తం మీద 20-25 నిమిషాల్లో అయిపోతుంది. ఇది 1/2 లీటర్ పాలుకి నేను లెక్క చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. దీనికి ఒక చిన్న కప్పు అంటే 50 గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇది ఒక పాత్రలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి. దీనివలన తెల్లగా నీళ్ళు వస్తాయి, పైన లేయర్లో స్టార్చ్ ఉంటాయి కదండి, ఆ నీళ్లు వచ్చేస్తాయి. చూడండి, ఇది ఇలాగ ఒకసారి కడుక్కొని 1 గంట సేపు నానబెట్టాను. ఇలాగ చెప్పినట్టు చేస్తే మీరు చల్లగా అయిన తర్వాత కూడా పూసలాగా జిగురు లేకుండా సగ్గుబియ్యం పాయసం ఉంటుంది. చూడండి, 1 గంట అయిన తర్వాత చక్కగా నానింది, కొంచెం ఉబ్బినాయి. ఇప్పుడు ఒక 1/2 లీటరు పాలు తీసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో సగ్గుబియ్యము, అది నీళ్లు వడకట్టేసి కేవలం సగ్గుబియ్యం మాత్రం ఈ పాలలో తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నీళ్ళలో మనం నానబెట్టామో ఈ నీళ్లు పక్కన పెట్టేసుకుందాము, ఇది మనకి అవసరం ఉండదు. చాలాసార్లు సగ్గుబియ్యం వేసిన తర్వాత పాలు విరిగే అవకాశం ఉంటుంది. అందుకని మళ్ళీ పాలు ఇంకొక పొంగు వచ్చేదాకా సగ్గుబియ్యం వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో, ప్లస్ కింద అడుగంటకుండా ఉంటుంది, పాలు కూడా విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, పాలు మరుగుతోంది, పైకి వస్తోంది పొంగు. సగ్గుబియ్యం కూడా ఉడుకుతోంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతోంది, ముత్యాల్లాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి ఇంకా కంటిన్యూస్గా కలపకుండా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా కాసేపు అయిన తర్వాత ఒక 3-4 నిమిషాలకి ఆ తెల్లగా ఉండేది పోయి ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. ఇప్పుడు 1/2 లీటర్ పాలకి నేను 75 గ్రాముల పంచదార తీసుకున్నాను. మీకు ఇంకొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒకసారి ఆ పాలలో పంచదార కలిపేంత వరకు వదిలేద్దాము. ఇప్పుడు ఒక స్పూన్ మరిగించిన పాలు తీసుకుని కొన్ని ఫ్యూ స్ట్రాండ్స్ సాఫ్రన్ వేసుకుని ఆ కలిపిన పాలు దీంట్లో వేసేద్దాం పాయసంలో. ఒకసారి కలుపుకొని ఒక 1/2 స్పూను యాలక్కి పొడి వేద్దాము. వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండ్లీలో 1 స్పూన్ నెయ్యి తీసుకుని ఒక 7-8 బాదంని చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేసుకున్నాను. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక 10-12 ఎండు ద్రాక్ష, ముందే వేయలేదండి, బాదం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇంత లోపల ద్రాక్ష మాడిపోతుంది, అందుకని కొద్దిగా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకుందాం. ఇవి కొంచెం ఉబ్బిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పాయసంలో ఈ నట్స్ కలిపేద్దాం. రెడీ అండి పాయసం. ఇది మీరు వేడిగా అన్న తినచ్చు, చల్లగా అన్న తినచ్చు, ఎలా తిన్నా కూడా పూసగా ముత్యాల్లాగా అలాగే ఉంటాయి, జిగురు ఉండదు, ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లైక్ చేయండి. పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.